భగవద్గీతలో మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం. నిన్నటితో మనం దాన్ని పూర్తి చేసాం. ఇప్పుడు రెండవ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాం. ఈ రెండవ అధ్యాయం సాంఖ్య యోగం. ద్వితీయ అధ్యాయం అద్వితీయం. రెండవది ఎప్పుడైనా అద్వితీయంగా ఉంటుందట. ద్వితీయం అద్వితీయం అన్నారు. భగవద్గీత యొక్క సారమంతా ఈ అధ్యాయమే. ఇందులో ఉన్నటువంటి దానికి వివరణే తర్వాత అధ్యాయాలు. అందుకని చాలామంది భగవద్గీతను మొత్తం వెనక ఓపిక లేనటువంటి వాళ్ళు, మొత్తం చదవటానికి ఓపిక లేనటువంటి వాళ్ళు రెండవ అధ్యాయాన్ని కనుక బాగా వివరంగా కనుక తెలుసుకోగలిగితే చాలా వరకు ఆ జ్ఞానం అందినట్టి. కాకపోతే వివరణ కావాలంటే మాత్రం మిగిలినటువంటి అధ్యాయాలు చూడవలసింది. అదిగో అటువంటిది ఈ రెండవ అధ్యాయం. ఈ రెండవ అధ్యాయం సాంఖ్యయోగం. మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం. ఈ అర్జున విషాదం పరమాత్మని శరణు పొందటానికి దారితీసింది. అందుకే ఆ విషాదం కాస్త, ఆ అర్జునుని యొక్క విషాదం కాస్త యోగమైంది. విషాద యోగంతో ప్రారంభమై భగవద్గీత మోక్ష సన్యాస యోగంతో ముగుస్తుంది. అది 18వ అధ్యాయం. సాంఖ్యయోగం అని అంటే ఏమిటి? సాంఖ్యం అంటే పరిశుద్ధమైనటువంటి జ్ఞానం, యోగం అంటే ఉపాయం. కాబట్టి సాంఖ్యయోగం అంటే పరిశుద్ధమైనటువంటి జ్ఞానాన్ని అందుకునే ఉపాయం అని అర్థం. కాబట్టి సాంఖ్యయోగం అంటే ఇది పరిశుద్ధమైనటువంటి జ్ఞానాన్ని అందుకోవటానికి ఉపాయం ఏమిటో ఇక్కడ తెలుస్తుంది. మోక్షాన్ని అందుకోవాలని అంటే ఎవరైనా సరే తప్పనిసరిగా ఈ ఆత్మజ్ఞానాన్ని అందుకోవాలి. ఈ ఆత్మజ్ఞానాన్ని పొందడమే మోక్షానికి ఒకే ఒక్క ఆధారం. అందుకే ఇప్పుడు దీన్ని సాంఖ్యయోగం, పరిశుద్ధమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందే ఉపాయం అనేటువంటి పేరు పెట్టారు. కపిల మహర్షికి, మనకి భాగవతంలో కపిల మహర్షి వస్తాడు. ఆ కపిల మహర్షి చెప్పినటువంటి సాంఖ్య శాస్త్రం ఒకటి ఉంది. అయితే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినటువంటి సాంఖ్య శాస్త్రానికి కపిల మహర్షి యొక్క సాంఖ్య శాస్త్రానికి తేడా ఉంది. ఇక్కడ చెప్పినటువంటి సాంఖ్యం పూర్తిగా ఆత్మజ్ఞానం. అందుకని దీన్ని పరిశుద్ధమైన ఆత్మజ్ఞానం అన్నది. మహాభారత కాలానికి ముందు శాస్త్రాల్లో ఉన్నటువంటి పదాలకి అర్థాలు వేరు. మరి మహాభారత కాలంలో ఈ భగవద్గీతని బోధించిన తర్వాత భగవానుడు ఆయన ఇచ్చినటువంటి అర్థాలన్నీ కూడా వేరుగా ఉన్నాయి. తపస్సు, యజ్ఞము, సన్యాసము, ఇలా అనేక రకాలైనటువంటి పదాలకు అంతకుముందు అర్థం వేరు. భగవానుడు భగవద్గీతలో ఇచ్చినటువంటి అర్థాలు వేరు. అంటే నూతనమైనటువంటి అర్థాలను తెలియజేశారు. శబ్దాలు మారలేదు కానీ అర్థాలు మాత్రం మారినాయి అన్నమాట. అయితే మరి ఇన్ని రకాలైనటువంటి అర్థాలు ఎందుకున్నాయంటే ఎవరి స్థాయిలో వాళ్ళు ఆచరించడానికి వీలుగా అర్థాలు చెప్పటం జరిగింది. ఎవరి స్థాయిలో వాళ్ళు ఆచరించడానికి వీలుగా అర్థాలను చెప్పటంలో భగవద్గీత నూతన పోకడల్ని పోయింది. వాళ్ళ స్థాయిలను బట్టి ఆ పదాల యొక్క అర్థాలు తెలుసుకోవాలి. పదం ఒక్కటే, నీ స్థాయి ఎలా ఉందో దాన్ని బట్టి నీకు ఒక అర్థం, వాళ్ళ స్థాయి ఎలా ఉందో వాళ్ళకు ఒక అర్థం, ఇలా తెలుస్తూ ఉంటాయి. బృహదారణ్యకోపనిషత్తులో ఒక కథ ఉంది. ఒకసారి దేవతలు, మానవులు, రాక్షసులు, ఈ 3 జాతుల వాళ్ళు కూడా మోక్షాన్ని పొందాలి అని అనుకొని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారట. వెళ్ళి ఆ బ్రహ్మదేవుడిని అడిగారు, ఓ మహాత్మా, మాకు మంత్రోపదేశం చేయండి, మేము మోక్షాన్ని పొందడానికి వీలుగా సాధన చేసుకోవాలనుకున్నాం అన్నారు. బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే వాళ్ళని కొంతకాలం పరీక్ష చేశాడు. ఎందుకంటే మంత్రోపదేశం చెయ్యమనంగానే చేస్తే విలువ ఉండదు. ఆ విలువ తెలుసుకున్నటువంటి వాళ్ళకైతే పర్వాలేదు, కానీ
సామాన్యంగా అందరికి కనుక మంత్రోపదేశం ఎప్పుడు అడిగితే అప్పుడు కనుక చేస్తే దానికి విలువ ఉండదు. అందుకని కొంతకాలం వాళ్ళని పరీక్షలో పెట్టాలి. బ్రహ్మదేవుడు కూడా అదే పని చేస్తున్నాడు. వాళ్ళని కొంతకాలం పరీక్షలో పెట్టి తర్వాత చాలా కాలం తర్వాత అప్పుడు దేవతల్ని పిలిచాడు. పిలిచి వాళ్ళకి మంత్రోపదేశం చేశాడు. ఏమని? వాళ్ళకు ఒక అక్షరం చెప్పాడు, ద అన్నాడు. అంతే. ఆ ద అనేటువంటి అక్షరాన్ని ఉపదేశించి పంపించేశాడు. ఆ పొండి, దీంతో మీకు మోక్షం వచ్చేస్తుంది. దేవతలు ఏం చేశారంటే వాళ్ళకేం అర్థం కాలేదు. సరే అని చెప్పి వాళ్ళందరూ కలిసి ఒక చోట కూర్చొని ఆ మంత్ర అర్థం ఏమిటా అని విచారణ చేయటం మొదలుపెట్టారు. వాళ్ళల్లో వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు అన్నమాట. ఏమిటి ఈ బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి ద అనేటువంటి ఈ మంత్రం యొక్క అర్థం అని. దేవతలు భోగలాలసులు. దేవతలు అంటే ఎవరు? ఈ లోకంలో మానవులుగా ఉన్నప్పుడు ఎవరైతే పుణ్యకార్యాలు చేసుకున్నారో ఆ పుణ్యకార్యాలు చేసుకున్నటువంటి వాళ్ళు దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఈ పుణ్యఫలమైనటువంటి భోగాలను పెంచడానికి దేవతలుగా జన్మిస్తారు. స్వర్గలోకం వెళతారు దేహం లేకుండా. వాళ్ళు ఏం పని చేస్తారు అక్కడ? వాళ్ళు ఏం పని చేయరు. ఎప్పుడు ఆనందం అనుభవించడమే, సుఖం అనుభవించడమే, భోగాలు అనుభవించడమే. ఎప్పుడు భోగాలు అనుభవించడమే వాళ్ళ యొక్క పని కనుక వాళ్ళకి ఇంద్రియ నిగ్రహం తక్కువగా ఉంటుందన్నమాట. ఇంద్రియ నిగ్రహం పాటించాలని తెలియదు. అసలు ఆ ఇంద్రియ నిగ్రహం అనేది వాళ్ళకు ఉండనే ఉండదు. ఎందుకంటే భోగాలు ఎప్పుడు కూడా అనుభవించిన కొద్దీ ఇంకా ఇంకా అనుభవించాలని ఉంటుంది అన్నమాట. మరి దేవేంద్రుడు అంతటి వాడు కూడా అహల్య యొక్క పొందు కోసమని కోడై కూశాడు. మరి మిగిలినటువంటి దేవతల విషయం మీకు చెప్పాల్సిందే ఉంది. దేవతలకు అధిపతి అయినటువంటి దేవేంద్రుడి యొక్క పరిస్థితి ఎలా ఉంటే ఇక మిగిలినటువంటి దేవతల సంగతి చెప్పాల్సినటువంటి పని లేదు. అందుకని ఇలా భోగాల మీద వ్యామోహంతో ఉంటే మోక్షం ఎలా వస్తుంది? కనుక మనకి భోగలాలసత్వం తగ్గాలి అంటే ఇంద్రియ నిగ్రహం కావాలి. ఇంద్రియ నిగ్రహాన్ని దమం అంటారు సంస్కృతంలో. దమం అంటే ఇంద్రియ నిగ్రహం. కాబట్టి అయ్యా మీకు ఇంద్రియ నిగ్రహం కావాలి, మీకు దమం కావాలి అనేటువంటి ఉద్దేశంతోనే బ్రహ్మదేవుడు మనకి దా అనేటువంటి అక్షరాన్ని ఉపదేశించాడేమో అని అనుకొని వాళ్ళు కాస్త అక్కడి నుంచి ఆ దమాన్ని సాధన చేస్తున్నారు. అంటే ఇంద్రియ నిగ్రహాన్ని సాధన చేస్తూ ఉన్నారు. అలా ఇంద్రియ నిగ్రహానికి ప్రయత్నించి సాధించి ధన్యులయ్యారు వాళ్ళు. ఇక మానవుల వంతు వచ్చింది. ఇప్పుడు బ్రహ్మదేవుడు మళ్ళీ మానవుల్ని పిలిచాడు. పిలిచి అయ్యా మీకు నేను ఒక అక్షరాన్ని ఇస్తున్నాను మంత్రంగా, దాన్ని మీరు సాధన చేసుకోండి అని వాళ్ళకు కూడా దా అనేటువంటి అక్షరాన్ని ఇచ్చాడు. సరే పాపం వాళ్ళు ఏం చేశారు? మానవులు వీళ్ళు బుద్ధిజీవులు కదా, చక్కగా విచారణ ప్రారంభం చేశారు. మానవుడు ఆశాజీవి, అంతులేనటువంటి కోరికలు. ఎంత ఉన్నా చాలదు, ఎన్ని ఉన్నా చాలదు. ఇంకా 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 కావాలనే కోరిక. ఇంకా ఇంకా డబ్బులు కావాలి, ఇంకా ఇంకా వస్తువుల్ని సంపాదించుకోవాలి, ఇంకా ఇంకా భోగాలు అనుభవించాలి. అలా అన్నీ ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఎన్నున్నా తృప్తి లేదు. ఒక్క ఇల్లు ఉంటే తృప్తి లేదు, 2 ఇళ్ళు ఉంటే తృప్తి లేదు, 3, 4 ఉంటే తృప్తి లేదు. ఎంత డబ్బున్నా తృప్తి లేదు. 10 లక్షలున్నా తృప్తి లేదు, 50 లక్షలున్నా తృప్తి లేదు, 1 కోటి రూపాయలున్నా తృప్తి లేదు, 5 కోట్లున్నా తృప్తి లేదు. తృప్తి లేక మాకేముందండి, అసలు ఏముందండి, అసలు కుటుంబం కూడా సరిగ్గా జరగట్లేదండి అని అంటూ ఉంటారు. కాబట్టి మానవుడి యొక్క మనస్తత్వం ఇలా ఉంటుంది. ఇంకా అన్నీ కావాలి 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 అని అంటున్నారు. కాబట్టి వీళ్ళల్లో ఈ కోరికలు అనేటువంటి తగ్గాలి. సంగ్రహ బుద్ధి పోవాలి. అంటే దాన్ని తెచ్చుకోవాలి, దీన్ని తెచ్చుకోవాలి, దాన్ని సంపాదించాలి, దీన్ని సంపాదించాలి, సంగ్రహ బుద్ధి పోవాలి. ఈ కోరికలు తగ్గాలంటే దానం చేయటం అలవాటు చేసుకోవాలి. ఈ దానం ఒక్కటే మార్గం. ఎందుకంటే దానం లోభానికి వ్యతిరేకి. మనలో లోభ బుద్ధి కనుకుంటే, పిసినారి బుద్ధి కనుకుంటే, నాది నాకే ఉండాలా, నేను తిన్ను ఒకడికి పెట్టను అనేటువంటి ఆ పిసినారి బుద్ధి కనుక పోవాలంటే దానగుణం మనలోకి రావాలి. దానగుణం వస్తే ఏమవుతుందంటే హృదయం విశాలమవుతుంది. తన యొక్క స్వార్థం కోసం ఇంకా ఏదో సంపాదించాలి సంపాదించాలి అనేటువంటి ఆలోచన తగ్గుతుంది. అందుకనే బ్రహ్మదేవుడు మానవులకి దానం చేయండి
బాగుపడండి అనేటువంటి ఉద్దేశంతో ఈ దా అనేటువంటి అక్షరాన్ని మనకు ఉపదేశించాడేమో అని అనుకోని మానవులు ఆ విధంగా దానం అనేటువంటి చర్యతో మానవులు కూడా తరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక వీళ్ళిద్దరు అయిన తర్వాత ఇక మూడో వాళ్ళు ఉన్నారు, రాక్షసులు. సరే, వాళ్ళని కూడా పిలిచి వాళ్ళకి కూడా దా అనే ఇచ్చాడు. ఆయన పాపం ఏ పక్షపాత బుద్ధి లేదు, ముగ్గురికి దా 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 అనే ఇచ్చాడు. సరే, వాళ్ళు కూడా విచారణ సాగించడం మొదలుపెట్టారు. ఏమిటి మనకి దా అన్నాడు, మమ్మల్ని ఏమి చేయమని అని. రాక్షసుల యొక్క బుద్ధి ఏమిటంటే ఎక్కడెక్కడ ఎవరెవరు యజ్ఞయాగాలు చేస్తున్నా వాటిని నాశనం చేస్తూ ఉంటారు. ఎక్కడ ఎవరెవరేమైనా బాగున్నా వీళ్ళు చూసి సహించరు. అది రాక్షస బుద్ధి అన్నమాట. రాక్షసులైనటువంటి వాళ్ళు ఎప్పుడు క్రూర కార్యాలు చేస్తూ ఉంటారు, క్రూరమైనటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు. ఎంతమందినైనా సరే హింసిస్తూ ఉంటారు, పీడిస్తూ ఉంటారు, బాధ పెడుతూ ఉంటారు. వాళ్ళకి లాభం లేకపోయినా ఇతరులను పీడించడం వాళ్ళకి అలవాటు. అది రాక్షస బుద్ధి అంటే. వాళ్ళ యొక్క హృదయం చాలా కఠినమైనటువంటిది అనమాట. అందుకని ఇంత కఠినమైనటువంటి హృదయం కలిగినటువంటి వాళ్ళు కనుక మనలో దయ లేదు. అందుకని ఈ దయ కనుక ఉంటే మన హృదయం కూడా కాస్త మెత్తబడుతుంది. అందుకని దయ ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన దా అనేటువంటి మాటను మనకి ఇచ్చాడేమో అని అనుకున్నారు. అందుకని వాళ్ళు రాక్షసులు అక్కడి నుంచి దయని అలవాటు చేసుకోవటం మొదలుపెట్టారు. అలా అలవర్చుకొని దయని మనస్సుని నిర్మలం చేసుకొని అదిగో మోక్షాన్ని పొందడానికి మనం కూడా ప్రయత్నం చేద్దాం అని ఆ ప్రయత్నంలో పడిపోయారు వాళ్ళు. ఇలా దా అనేటువంటి అక్షరానికి దేవతలకేమో దమం అని అర్థమైంది, మానవులకేమో దానం అని అర్థమైంది, రాక్షసులకేమో దయ అని అర్థమైంది. అంటే వారి వారి స్థాయిల్లో ఆ దా అనేటువంటి ఒక్క అక్షరాన్నే అలా తీసుకున్నారన్నమాట. ఇందాక చెప్పింది కూడా అది. అంతకుముందు పదాల యొక్క అర్థాలన్నీ కూడా ఒక రకంగా ఉంటే భగవద్గీతలో భగవానుడు ఆ పదాల యొక్క అర్థాలన్నింటినీ కూడా మార్చి మనకి చెప్పడం జరిగింది. ఎందుకు ఇన్ని రకాల అర్థాలు ఉన్నాయి అని అంటే వాళ్ళ వాళ్ళ స్థాయిలను బట్టి ఆ అర్థం తీసుకుంటారు. ఇప్పుడు దాని ఒక్కటే కదా అక్షరం ఇచ్చింది. మరి దేవతలేమో ఒక భావం తీసుకుంటే, మానవులేమో ఒక భావంలో తీసుకుంటే, రాక్షసులేమో మరొక భావంలో తీసుకున్నారన్నమాట. అదేవిధంగా గీతలో కూడా ఈ పారిభాషిక పదాలని అర్థం చేసుకునేటప్పుడు ఏ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఆ స్థాయికి అనుగుణంగా వాళ్ళ వాళ్ళ స్థాయిలకి అనుగుణంగా ఆ పదాలని స్వీకరించాలా, లేదా ఆయా స్థాయిలకు అనుగుణంగా ఆ భగవద్గీతలో బోధించినటువంటి పదాల యొక్క అర్థాలని తెలుసుకుంటూ ఉండాలి. ఈ విధంగా భగవద్గీత నూతన పోకడలు పోయింది. సరే, ఇప్పుడు మనం చెప్పుకునేటువంటిది ద్వితీయ అధ్యాయం. ద్వితీయం ఎప్పుడు కూడా అద్వితీయమే. నిజంగా ఈ అధ్యాయం అద్వితీయమైనటువంటి అధ్యాయం. ఎందుకనంటే గీతా సారమంతా కూడా ఇందులోనే ఉంది. ఈ అధ్యాయంలో ప్రత్యేకంగా చెప్పినటువంటి విషయం ఏమిటంటే ఈ దేహమేమో పంచభూతాత్మకమైనటువంటిది, నశించిపోయేటువంటిది, నామరూపాలతో కూడుకున్నటువంటిది. ఈ దేహం పంచభూతాలతో తయారైంది. తత్వబోధలో మనం చెప్పుకున్నాం. ఇందులో పంచభూతాలు ఉన్నాయి ఈ దేహంలో. కాబట్టి పంచభూతాలతో తయారైనటువంటిది ఈ దేహం. అందువల్ల ఇది శాశ్వతమైనటువంటిది కాదు, నశించిపోయేది. ఎప్పటికైనా సరే ఈ దేహం నశించిపోయేది. అలాగే నామరూపాత్మకం, ఇది నామం రూపం, వీటితో గుర్తించాలి ఈ దేహాన్ని. కానీ ఈ నశించిపోయేటువంటి ఈ దేహానికి ఆధారంగా ఉన్నటువంటి చైతన్యం, ఆత్మ చైతన్యం, ఆత్మ ఏదైతే ఉందో అది మాత్రం నామము లేదు, దానికి రూపం లేదు, దానికి నాశనము లేదు. అది అజం అవ్యయం, పుట్టుక లేనటువంటిది, నాశనం లేనటువంటిది. అంటే నిత్యమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది, సచ్చిదానంద స్వరూపమైనటువంటిది. అంటే ఎప్పుడు కూడా ఆనందమే ఆనందం. ఆ ఆత్మ ఆనంద స్వరూపంగా ఉంటుంది. ఆ ఆనందాన్ని కనుక అనుభవిస్తే ఇంకా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఆనందాలన్నీ కూడా మనకి ఎట్లా ఉంటాయంటే తీసికట్టుగా ఉంటాయి. వాటి వైపుకు చూడబుద్ధి కూడా కాదు. మనకిప్పుడు ఆ ఆనందం దొరక్క ఈ ఆనందం వైపుకు మనం తిరుగుతున్నాం. కానీ నిజంగా ఆ ఆత్మానందం అనేటువంటిది అలా ఉంటుంది. అందుకనే దాన్ని బ్రహ్మానందం అని అన్నారు. అది ఎలా ఉంటుందో చెప్పటానికి కూడా మాటలు చాలా అన్నమాట. ఉపనిషత్ ఋషులు కూడా దాన్ని వర్ణించలేకపోయారు.
మరి ఇటువంటి ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మవి నీవే, నిజంగా నువ్వు దేహానివి కాదు, నీవు ఈ ఆత్మవి, ఈ సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మవి అని తెలియజేయటం జరిగింది ఈ అధ్యాయంలో. నిజంగా వేదాంత సారమంతా ఏమిటి? ఇదే కదా. మన స్వరూపాన్ని మనం తెలుసుకొని మన స్వరూపంలో మనం ఉండాలి, మనంగా ఉండాలి. అంటే మనం ఆనంద స్వరూప ఆత్మ కాబట్టి ఆనంద స్వరూపంగా ఉండిపోవటం. అలా ఉండిపోతే ఇక మనం సాధించాల్సిందేమి లేదు, మళ్ళీ జన్మించాల్సిన పని లేదు, ఇంకా ఏదో మనకి కొరతలు లేవు, కోరికలు లేవు, చేయాల్సింది లేదు. కాబట్టి మన స్థితిలో మనం నిలిపేటువంటిది, మన స్వస్థితిలో మనం నిలిపేటువంటిది ఇదిగో ఈ అధ్యాయం. ఇలా స్వచ్ఛమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తెలియజేసేటువంటి అధ్యాయం కనుక దీన్ని సాంఖ్యయోగం అన్నారు. ఇక ఈ రెండవ అధ్యాయంలో మొత్తం 72 శ్లోకాలు ఉన్నాయి. భగవద్గీతలో ఉన్నటువంటి అధ్యాయాల్లో పెద్ద అధ్యాయాలు ఏమిటంటే 2. ఈ రెండవ అధ్యాయం 18వ అధ్యాయం. దీంట్లో 72 శ్లోకాలు ఉన్నాయి, దాంట్లో 78 శ్లోకాలు ఉన్నాయి. ఇక అన్నీ కూడా తక్కువే, 55 కంటే తక్కువ ఉన్నటువంటి శ్లోకాలు ఉన్నటువంటి అధ్యాయం. కాబట్టి పెద్ద అధ్యాయము ఈ రెండవ అధ్యాయం. ఇందులో 1 నుంచి 10 వరకు ఉన్నటువంటి శ్లోకాలన్నీ కూడా అర్జునుడిని విషాదయోగంలో నుంచి శరణాగతికి తీసుకురావాలి. అర్జునుడు విషాదంలో ఉన్నాడు మొదటి అధ్యాయంలో, నిన్న వరకు చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ విషాదంలో ఉండి ధనుర్బాణాలు పారేసి రథోపస్థుడై అలా మౌనంగా కూర్చున్నాడు. అలా కూర్చున్నటువంటి అర్జునుడిని శరణాగతుడిని చేయాలి. ఎందుకనంటే విషాదం వల్ల వైరాగ్యం వచ్చింది కానీ శరణాగత తత్వం లేదు, శిష్యభావం లేదు, జ్ఞానాన్ని అందుకునేటువంటి అర్హత లేదు. ఆ అర్హత రావాలి అని అంటే ఇప్పుడు అర్జునుడిని ఆ విషాదంలో నుంచి లేపాలి. అందులో నుంచి లేవదీసి అతడు శరణాగతి కోరుకునేటట్టుగా చేయాలి. అంటే అర్జునుడు శ్రీకృష్ణు యొక్క ప్రభావానికి లొంగిపోయినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని వివరిస్తూ ఉంటాయి ఈ 1 నుంచి 10 వరకు ఉన్నటువంటి శ్లోకాలు. జ్ఞానాన్ని పొందటానికి, ఈ గీతా జ్ఞానాన్ని, ఈ ఉపనిషత్తుల జ్ఞానాన్ని పొందటానికి, ఈ బ్రహ్మ విద్యని పొందటానికి అర్జునుడికి అర్హత అనేటువంటి ఒక పరీక్ష పెడుతున్నారు. ఆ అర్హత పరీక్షలో పాస్ కావాలి. ఆ అర్హత పరీక్షలో పాస్ అయితే ఆ తర్వాత క్లాసుకు పోతాడు. ఏమిటది? ఆ జ్ఞానాన్ని తెలుసుకొని అర్థం చేసుకునేటువంటి స్థితికి వస్తాడు. కాబట్టి అది ఈ 10 శ్లోకాల్లో మొదటి 10 శ్లోకాల్లో ఉంది ఏమిటంటే అర్జునుడిని ఈ జ్ఞానాన్ని వినటానికి అర్హుడిగా తయారు చేయటం. అది ఎలా తయారు చేస్తారో ఇప్పుడు ఆ 10 శ్లోకాల్లో మనం తెలుసుకుంటాం. ఇక 11 నుంచి 30 శ్లోకాలు ఉన్నాయి. ఇది అచ్చమైన ఆత్మజ్ఞానం. ఇక్కడ స్వచ్ఛమైనటువంటి సంపూర్ణమైనటువంటి పూర్తి ఆత్మజ్ఞానాన్ని చెప్పటం జరిగింది. ఏమిటి ఆత్మజ్ఞానం? దేహం అనిత్యమైనటువంటిదని, ఆత్మ ఏమో నిత్యమైనటువంటిదని, నీవు దేహానివి కాదు ఆ నిత్యమైనటువంటి ఆత్మవేనని, నీవు దేహాన్ని ధరించిన ఆత్మవి కానీ ఆత్మని ధరించిన దేహానివి కాదు. నువ్వు ఆత్మని ధరించిన దేహానివి కాదు, నువ్వు దేహాన్ని ధరించినటువంటి ఆత్మవి. అంటే నీ యథార్థ స్వరూపం ఆత్మస్వరూపం అని వివరించడం జరిగింది ఈ 20 శ్లోకాల్లో. అనేక రంగుల పుష్పాల మధ్య ఆధారంగా ఉన్నటువంటి దారంలాగా ఆత్మ అనేకమైనటువంటి బాహ్య నామరూపాల మధ్య ఆధారంగా ఉన్నది అని నిరూపించటమే ఈ 20 శ్లోకాల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం. అందుకే దీన్ని జ్ఞానయోగం, ఆత్మజ్ఞాన యోగం అని అన్నారు. ఇక 31 నుంచి 38 వరకు 8 శ్లోకాలు ఉన్నాయి. ఈ 8 శ్లోకాలకి కలిపి ఒక పేరుంది, దీన్ని ధర్మాష్టకం అంటారు. ఏంటయ్యా ఇదనంటే వేదాంత పరంగా కాకుండా లౌకిక పరంగా చూచినప్పటికీ కూడా ఓ అర్జున నువ్వు తప్పకుండా యుద్ధం చేయాల్సిందే. ఎందుకనంటే ఇది క్షత్రియ ధర్మం.
నువ్వు గనక యుద్ధం చేస్తే ప్రయోజనాలు ఉన్నాయి, కానీ యుద్ధాన్ని మానుకుంటే ఎన్ని నష్టాలు ఉన్నాయో చెప్పడానికి వీల్లేదు అని యుద్ధం వల్ల కలిగేటువంటి లాభాన్ని, ప్రయోజనాన్ని, యుద్ధం కనుక జరగకపోతే, యుద్ధరంగంలో నుంచి వెళ్ళిపోతే వచ్చేటువంటి నష్టాలను గురించి వివరంగా తెలియజేయటం జరిగింది ఈ 8 శ్లోకాల్లో. ఈ 8 శ్లోకాలని ధర్మాష్టకం అన్నారు. ఇది కర్మయోగానికి ఉపోద్ఘాతం అని చెప్పొచ్చు. ఎందుకనంటే దీని తర్వాత 39వ శ్లోకం నుంచి 53వ శ్లోకం వరకు కర్మయోగం వస్తుంది. అందుకని ఆ కర్మయోగానికి ఇది ఉపోద్ఘాతం అన్నమాట. ఇక 39 నుంచి 53 వరకు ఉన్నటువంటి శ్లోకాలన్నీ కూడా నిష్కామ కర్మయోగాన్ని గురించి చెప్పడం జరిగింది. దీన్నే బుద్ధియోగం అని అన్నారు. ఆత్మానాత్మ వివేక విద్య, ఆత్మ అంటే ఏమిటి, అనాత్మ అంటే ఏమిటి అని విచారణ చేసి, విచక్షణ చేసి, విశ్లేషణ చేసి తెలుసుకునేటువంటి విద్య ఏదైతే ఉందో ఆ విద్యని ఆచరణలో పెట్టేటువంటి కళ బుద్ధియోగం. ఇది బుద్ధియోగం అంటే ఆత్మ ఏదో అనాత్మ ఏదో తెలుసుకొని విడగొట్టి అదిగో దాన్ని ఆ బుద్ధిలో నిలుపుకునేటువంటి కళయే బుద్ధియోగం. ఆత్మానాత్మ వివేక విద్య వేదాల్లోనూ ఉపనిషత్తుల్లో కూడా ఉన్నదే. అయితే ఆ విద్యని ఆచరణలో ఎలా పెట్టాలి అనేటువంటి విషయం ఉపనిషత్తుల్లో చెప్పలా. అక్కడ మాత్రం విద్యని చెప్పి ఊరుకున్నారు, కానీ దాన్ని ఎలా ఆచరణలో పెట్టాలో చెప్పలా. గీతలో ఆ విద్య కూడా ఉంది, అంటే ఎలా ఆచరణలో పెట్టాలో కూడా చెప్పడం జరిగిందనమాట. గీతని బ్రహ్మ విద్య యోగశాస్త్రం అన్నది ఎందుకంటే ఇందుకే, అయ్యా ఊరికినే శాస్త్రం చెబితే చాలదు, ఆ శాస్త్రాన్ని జీవితంలో ఎలా ఆచరణలో పెట్టుకోవాలో, ఎలా నువ్వు ఉపయోగపెట్టుకోవాలో ఆ విషయాల్ని కూడా తెలియజేస్తుంది భగవద్గీత. అందుకనే దీన్ని అనుష్ఠాన వేదాంతము అని అంటారు. భగవద్గీతని అనుష్ఠాన వేదాంతం, ఆచరణ చేసేటువంటి వేదాంతం అని అంటారు. ఆచరణ లేకపోతే, ఆచరించకపోతే ఎంత జ్ఞానం ఉన్నా ఏం ప్రయోజనం లేదు. ఒకడు కారు కొన్నాడు, బాగా చాలా డబ్బులు పెట్టి కొన్నాడు, మంచి కొత్త మోడల్ కారు బ్రహ్మాండంగా ఉంది, చాలా చక్కగా ఉంది. ఆ కారు కోసమని ఓ బ్రహ్మాండమైనటువంటి ఓ గ్యారేజీ కూడా తయారు చేసుకున్నాడు. ఆ కారుని జాగ్రత్తగా గ్యారేజీలో పెట్టుకుంటాడు. ప్రతిరోజు కూడా దాన్ని తలుపు తీసి ఆ కారుని జాగ్రత్తగా తుడుచుకుంటాడు. ఒక గంట, గంటన్నర, 2 గంటల సేపు తుడుచుకుంటాడు. ఆ తర్వాత మళ్ళీ తాళం వేసేస్తాడు, మళ్ళీ వచ్చేస్తాడు, ఆయన పని ఆయన చూసుకుంటాడు. చూస్తున్నారు ఇంట్లో వాళ్ళు కానీ వీధిలో వాళ్ళు కానీ చూస్తున్నారు. రోజు ఇదే పని. నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, 6 నెలలు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది. ఏమయ్యా కారు కొన్నా ఒక్కనాడన దాని మీద కూర్చోలేదంటే, ఆ కారులో కానీ తిరిగితే అరిగిపోతాయండి టైర్లు, దుమ్ము పడుద్ది, అందుకని నేను దాంట్లోనే పెట్టేశాను, గ్యారేజీలో పెట్టాను, జాగ్రత్తగా ఉంచుతాను. మనం కనుక వాడుకున్నాం అనుకోండి, పెట్రోల్ దండగా పైనేమో వాడుకుంటుంటేనేమో అరిగిపోద్ది, మళ్ళీ ఏదైనా అమ్మాలంటే తక్కువ రేటుకి అడుగుతారు, అందుకని నేను మాత్రం అక్కడే జాగ్రత్తగా దాచిపెట్టాను అన్నాడంట. అదిగో ఆ బుద్ధిమంతుడు ఎట్లాంటి వాడో మనం కూడా బ్రహ్మాండంగా నేర్చుకున్నామండి జ్ఞానం, కానీ ఆచరణలో పెట్టగా ఎక్కడ కుదురుద్దండి, నాకు ఎలా కుదురుద్దండి అని కనుక మనం అన్నామంటే అదిగో అలాంటి వాడవేనమాట. కాబట్టి గీత జ్ఞానయోగాన్ని చెప్పి దాన్ని ఆచరించేటువంటి విధానం కర్మయోగాన్ని కూడా చెప్పింది. జ్ఞానయోగం వల్ల విషయం తెలుస్తుంది, కర్మయోగం వల్ల ఆ విషయాన్ని ఎలా ఆచరణ చేయాలో తెలుస్తుంది. ఇక చివరిగా 54 నుంచి 72 వరకు ఉన్నటువంటి శ్లోకాలు. ఇది అధ్యాయానికే కాకుండా ఈ భగవద్గీత మొత్తానికి కూడా పచ్చల పథకం లాంటిది, ఇది కిరీటం లాంటిది. ఎందుకనంటే ఇక్కడ స్థితప్రజ్ఞ లక్షణాలు చెప్తారు. ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని పొంది ఆత్మానుభూతిలో ఉంటాడో అతడు ఏ విధంగా ప్రవర్తిస్తాడో అటువంటి స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలను గురించి చాలా చక్కగా కళ్ళకి కట్టినట్లుగా వివరించడం జరిగింది ఈ 18 శ్లోకాల్లో. మహాత్మా గాంధీ ప్రతిరోజు ఆయన ప్రార్థనా సమావేశం ఉంటుంది సాయంత్రం పూట 5 గంటలకు.
ఆ ప్రార్థనా సమావేశంలో అందరూ వస్తుంటారు. ఆ వచ్చినటువంటి సమయంలో ఆయన ఆ ప్రార్థనలో ఒక భాగం ఏమిటంటే ఈ 18 శ్లోకాలు ప్రతిరోజు ఆయన చదవటం వాళ్ళ చేత చదివించడం. అలాగనే ఆచార్య వినోబా భావే, మహాత్మా గాంధీ యొక్క ప్రియ శిష్యుడైనటువంటి వాడు ఆచార్య వినోబా భావే, ఆయన కూడా ఎల్లప్పుడూ కూడా ఈ 18 శ్లోకాలకి అర్థాన్ని, భావాన్ని ఆలోచిస్తూ ఉంటాడు, ఇతరులకి చెప్తూ ఉంటాడు. ఈ 18 శ్లోకాలకి ఒక వ్యాఖ్య కూడా రాశాడు ఆయన ఆచార్య వినోబా భావే. అంటే ఇవి అంత ప్రధానమైనటువంటివి అన్నమాట. ఎందుకనంటే ఎవరయ్యా స్థితప్రజ్ఞుడంటే ఆత్మజ్ఞానానికి సజీవ సగుణ సాకార రూపం. ఆత్మజ్ఞాని ఎలా ఉంటాడంటే ఇలా ఉంటాడు అని చెప్పడానికి ఉన్నటువంటి వాడే ఈ స్థితప్రజ్ఞుడు అన్నమాట. ఈ విధంగా అర్జునుడి యొక్క విషాదాన్ని పోగొట్టడానికి 2వ అధ్యాయంలోనే పూర్తి ప్రయత్నం జరిగింది. అందుకే ఇది సమగ్రమైనటువంటి అధ్యాయం. అంటే అర్జునుడి యొక్క విషాదాన్ని పోగొట్టడం, అర్జునుడిని శిష్యుడిగా చేసుకోవటం, ఆయన కోరిక మీద జ్ఞానాన్ని అందించడం, ఆ జ్ఞానంలో ఆత్మజ్ఞానాన్ని అందించడం, ఆ జ్ఞానాన్ని ఆచరణ పెట్టుకునేటువంటి విధానమైనటువంటి కర్మయోగాన్ని అందించడం, అన్నీ చెప్పి చివరికి స్థితప్రజ్ఞ లక్షణాలతో ముగించడం. ఎంత అద్భుతమైనటువంటి అధ్యాయమో మాటలతో వర్ణించడానికి వీలు లేనటువంటిది ఈ 2వ అధ్యాయం. ఇక 2వ అధ్యాయం తర్వాత 3వ అధ్యాయం నుంచి చాలా ఉన్నాయి కదండి, ఉన్నాయి. అవన్నీ కూడా ఏమిటంటే ఈ 2వ అధ్యాయానికి వివరణలు అన్నమాట. అంటే కేవలం ఈ అధ్యాయాన్ని వివరించి చెప్పేటువంటివే అవన్నీ కూడా. కనుక దీన్ని సమగ్రమైనటువంటి అధ్యాయం అన్నారు. ఈ అధ్యాయాన్ని కనుక పూర్తిగా అర్థం చేసుకుంటే భగవద్గీత యొక్క సారాన్ని అర్థం చేసుకున్నట్టే. వేదాల్లో చెప్పినటువంటి కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా ఈ భగవద్గీతలోనే చెప్పడం జరిగింది. భగవద్గీతలో ఈ అధ్యాయంలో చెప్పడం జరిగింది. ఇందులో కర్మకాండ ఉంది, దాన్ని చెప్తున్న 39 నుంచి 53 వరకు. అలానే ఉపాసనాకాండ, భక్తికి సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయి, ఈ స్థితప్రజ్ఞ లక్షణాల్లో ఉన్నాయి. అలాగనే జ్ఞాన సంబంధమైనటువంటి విషయాలు 11 నుంచి 30వ శ్లోకం వరకు. అంటే కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ ఈ 3 వేదాలకు ప్రధానం. అందుకని ఆ 3 కూడా ఈ అధ్యాయంలో చెప్పడం జరిగింది. అందువల్ల ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందాలనుకుంటారో అటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఈ అధ్యాయాన్ని తెలుసుకోవాలి. కర్మకాండ వల్ల ఏమి జరుగుద్ది? మనశుద్ధి జరుగుద్ది, అంటే పరిశుద్ధుడు అవుతాడు మనిషి. ఉపాసనాకాండ వల్ల ఏం జరుగుద్ది? ఆత్మజ్ఞానానికి అర్హత కలుగుద్ది. జ్ఞానకాండ వల్ల ఏమిటి ప్రయోజనం? మోక్షం. మోక్షం సిద్ధించాలంటే జ్ఞానం వల్లనే. ఇది ద్వితీయాధ్యాయం. ద్వితీయం అద్వితీయం దాన్ని చెప్పుకున్నాం. ఈ ద్వితీయాధ్యాయం నిజంగా అద్వితీయమైనటువంటి అధ్యాయం. ఎందుకంటే గీతాసారం అంతా ఇందులో ఉంది కనుక. సంజయ ఉవాచ్తో ఈ అధ్యాయం ప్రారంభం కాబోతా ఉన్నది. మరి మొదటి అధ్యాయం చివరిలో సంజయుడు చెప్పినటువంటి ఒక శ్లోకం ఉంది. మళ్ళీ 2వ అధ్యాయం ప్రారంభంలో సంజయుడి యొక్క శ్లోకంతో ప్రారంభం అవుతుంది. అంటే మొదటి అధ్యాయాన్ని సంజయుడి శ్లోకంతో ముగిస్తే 2వ అధ్యాయాన్ని సంజయుడి శ్లోకంతో ప్రారంభం చేస్తున్నారు. అంటే సంజయుడు చెప్పినటువంటి 2 శ్లోకాలని తుంచి 2 ముక్కలు చేసి ఒక ముక్కనేమో మొదటి అధ్యాయం చివరిలో, ఒక ముక్కనేమో 2వ అధ్యాయం ప్రారంభంలో పెట్టారు. ఎందుకండి ఇలా చేశారు అంటే, మొదటి అధ్యాయం చివరిలో అర్జునుడు ధనుర్బాణాలు పారవేశాడు. రథానికి వెనుకున్నటువంటి రథోపస్థంలో, అంటే ఆ వెనుకున్నటువంటి సేవకుడు కూర్చునేటువంటి చోట్లు, ఆయుధాలు అందించేటువంటి సేవకుడు కూర్చునేటువంటి చోట్లో కూర్చున్నాడు. ఇది తమో గుణానికి పరాకాష్ట. అదంటే ఇంతకంటే ఇక దిగజారిపోవటానికి వీల్లేదు. ఎవడైనా అంత ఎత్తులో ఉంటే డాముడు పడతాడు, పెద్ద దెబ్బ తగులుద్ది. ఇంత ఎత్తులో ఉంటే పడతాడు, కొద్ది దెబ్బ తగులుద్ది. ఇంత ఎత్తులో ఉంటే అప్పుడైనా పడితే కుర్ర దెబ్బ తగులుద్ది. అసలు పడిపోయి ఉన్నటువంటి వాడు ఉన్నాడు, వాడు ఎక్కడ పడతాడు, వాడికి ఏం దెబ్బ తగులుద్ది. ఇప్పుడు అది పరిస్థితి. అర్జునుడు ఎక్కడున్నాడంటే పూర్తి తమో గుణంలో ఉన్నాడు. ఇక ఇంతకంటే ఇంకా దిగజారి కిందకి పోవాలంటే ఇక ఆయనకు అవకాశం లేదన్నమాట. మరి ఈ స్థితి నుంచి అర్జునుడిని ఇప్పుడు పైకి తీసుకురావాలి.
అయితే అర్జునుడి యొక్క తమోగుణంతో అతి నీచమైనటువంటి స్థితిలో ఆ కింద ఉన్నటువంటి స్థితిలో అదిగో సంజయుడు ఆ శ్లోకం చెప్పి ముగించాడు. ఇప్పుడు అర్జునుడు ఆ స్థితిలో నుంచి పైకి లేవాలి. పైకి లేవాలంటే ఆయనంతా ఆయన లేవడు. లేపాలి ఎవరున్నారు? అదిగో శ్రీకృష్ణుడు ఉన్నాడు, ఆయన లేపుతాడు. ఏం చేస్తాడో మనం మొదటి రెండు మూడు శ్లోకాలను తెలుసుకుంటున్నాం. ఆయనకి ఏదో ఒకటి పెద్ద ఇంజెక్షన్ చేసి ఆయన లేపేస్తాడనమాట. అంటే తమోగుణంలో నుంచి రజోగుణంలోకి, రజోగుణంలో నుంచి సత్వగుణంలోకి రావాలి. అలా వస్తేనే ఆయన కాస్త ఈ జ్ఞానాన్ని అందుకోవటానికి వీలవుతుంది. అందుకని ఆ అట్టడుగు స్థితి నుంచి పైకి లేచి ఎలా వస్తాడో అదిగో 2వ అధ్యాయంలో ఈ సంజయుడి యొక్క శ్లోకంతో ప్రారంభమవుతా ఉంది. అందుకే అర్జునుడు తమోగుణం నుంచి పైకి లేవటాన్ని ఇక్కడ సంజయుడు శ్లోకం ద్వారా మొదలుపెట్టడం జరిగింది 2వ అధ్యాయంలో. ఇలా తమోగుణం నుంచి రజోగుణానికి, రజోగుణం నుంచి సత్వగుణానికి వచ్చినటువంటి అర్జునుడు సత్వగుణంలో ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడు? అహంకారం ఉండదు కనుక శరణాగతి చెందుతాడు. ఇప్పుడు భగవంతుడిని శరణాగతి చెందాలి. ఈ సత్వగుణం ఉన్నంత వరకు తత్వబోధకి అవకాశం లేదు, తత్వజ్ఞానాన్ని ఆత్మజ్ఞానాన్ని అందుకోవడానికి అవకాశం లేదు. మనం అందరం కూడా అంతే. ఇక్కడ కూర్చున్నంతసేపు మనకి సత్వగుణం ఉంటుంది. ఈ సత్వగుణం కనుక ఇక్కడ కూర్చున్నా కనుక లేకపోతే వాళ్ళు ఆ రోజు చెప్పినటువంటిది ఒక్క ముక్క కూడా వాళ్ళకి అర్థం కాదు. అంటే ఇక్కడ కూడా కూర్చొని ఏదో వ్యవహారాలు కనుక రజోగుణ సంబంధమైనటువంటి పనుల గురించి ఆలోచిస్తూ ఉంటే వాళ్ళకేం అర్థం కాదు. అందుకని సత్వగుణంలో ఉంటేనే ఆత్మజ్ఞానాన్ని అందుకునేటువంటి అర్హత వస్తుందన్నమాట. సాత్వికుడు కనుక కాకపోతే శరణాగతి కోరలేడు. ఈ 3 గుణాలకి శరణాగతికి ఏమిటంటే సంబంధం అని అంటే, తమో గుణంలో ఉన్నటువంటి వాడు శరణాగతి కోరాలన్న సంగతే తెలియదు వాడికి. తమో గుణంలో ఉన్నటువంటి వాడికి శరణాగతి కోరాలని తెలియదు. రజోగుణంలో ఉన్నటువంటి వాడికి శరణాగతి కోరాలని తెలుసు కానీ కోరడు. ఎందుకంటే అహంకారం అడ్డు వస్తుంది. ఇక సత్వగుణంలో ఉన్నటువంటి వాడికి కోరాలని తెలుసు, కోరతాడు, శరణాగతుడు అవుతాడు. కాబట్టి ఎవరైతే అట్లా శరణాగతులయ్యాడో అటువంటి వాడే ఆత్మజ్ఞానాన్ని అందుకోవటానికి అర్హత కలిగినటువంటి వాడు అవుతాడు. అదిగో సరిగ్గా ఆ సమయం కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు శ్రీకృష్ణుడు. ఎప్పుడెప్పుడు అర్జునుడిని ఈ తమో గుణంలో నుంచి పైకి తీసుకొద్దామా, సత్వగుణంలో నిలుపుదామా, శరణాగతుడిని చేసుకుందామా, నేను చెప్పదలుచుకున్నటువంటి ఈ జ్ఞానాన్ని ఇదిగో అర్జునుడిని అడ్డం పెట్టుకొని ఎప్పుడు ఈ సమస్తమైనటువంటి మానవాళికి అందిద్దామా అనేటువంటి ఆలోచనలో ఉన్నాడు శ్రీకృష్ణుడు. కాబట్టి తమో గుణంలో ఉన్నటువంటి అర్జునుడిని మేలుకొల్పడం కోసం మంచి ఇంజెక్షన్ తయారు చేశాడు ఆయన. ఆ బ్రహ్మాండమైనటువంటి ఇంజెక్షన్ ఇస్తున్నాడు. వెంటనే రజోగుణం మేలుకుంది. ఎప్పుడైతే రజోగుణం మేలుకుందో తమోగుణం పోయింది, రజోగుణం మేలుకుంది. రజోగుణం మేలుకునేటప్పటికీ ధర్మ సంశయం కలిగింది. ఇది రజోగుణంలో ఉన్నటువంటి వాడిని. ఏమిటనంటే అలా చేద్దామా, ఇలా చేద్దామా, అట్లా వెళదామా, ఇట్లా వెళదామా, యుద్ధం చేద్దామా, మానుకుందామా, ముందుకు వెళదామా, వెనక్కి వెళదామా, ఏం చేద్దాం. ఇలాంటి పరిస్థితి మనకి జీవితంలో ఎన్నో సందర్భాల్లో వస్తుంది. అలా వచ్చింది ఎందుకనంటే ఆ రజోగుణంలో ఉన్నాం కనుకమ్మా. అయితే ఈ రజోగుణంలో శిష్యభావం రాదు, ఈ ఆలోచనలే చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఈ రజోగుణం పై సత్వంలోకి వచ్చాడో సత్వంలోకి రాగానే శిష్యభావం కలిగింది. ఎందుకనంటే ఇప్పుడు తేల్చుకోలేకపోయాడు కదా, అలా చేద్దాం ఇలా చేద్దామని, ఎలా చేయమంటావయ్యా అని అప్పుడు అడిగేటువంటి స్థితి వస్తుందన్నమాట. ఇక నువ్వే దిక్కయ్యా, నువ్వేం చెప్తావో చెప్పు, నువ్వు చెప్పినట్టుగా చేస్తా అని అంటాడు. అదిగో ఆ రకమైనటువంటి స్థితిని అర్జునుడికి కల్పించాలి. శిష్యభావం రావాలి, అహంకారం అనగాలి, పూర్తిగా దాసోహం అనాలి. అలా అంటే ఇప్పుడు అర్జునుడు అనేటువంటి భూమి జ్ఞానం అనేటువంటి విత్తనం నాటడానికి చక్కగా తయారు చేసినట్టు అవుతుందన్నమాట. ఇప్పుడు భూమి ఎప్పుడైతే తయారైపోయిందో అందులో విత్తనం నాటమే తర్వాయి బ్రహ్మాండంగా మొక్క వచ్చేస్తుంది. అదిగో అదే చేస్తున్నాడు శ్రీకృష్ణుడు. మొదటి అధ్యాయం చివరిలో సంజయుడి యొక్క మాటలు వింటూ ఉంటే ఈ గుడ్డి రాజులో ఆశారేఖలు ఉదయిస్తున్నాయి. నేను యుద్ధం చేయను, నన్ను చంపినా సరే నేను మాత్రం వాళ్ళని చంపను,
అని ఎప్పుడైతే ధనుర్బాణాలు బారేసి కూర్చున్నాడో ఈ గుడ్డిరాజు లోపల లోపల కాస్త సంతోషపడతా ఉన్నాడు. సరే, నా రొట్టె విరిగి నేతిలో పడిందని అనుకుంటున్నాడు. మనసులో కాస్త సంతోషం కొట్టొచ్చినట్టే కనపడతా ఉంది. అయితే సంజయుడు దూరదృష్టి ఉన్నటువంటి వాడే కాదు, దివ్య దృష్టి కూడా ఉన్నటువంటి వాడు. సాక్షాత్తు పరమాత్మ పాండవుల పక్షంలో ఉంటే ఈ గుడ్డిరాజు ఆశలు ఫలిస్తాయా, పాపం ఇదేదో అని అనుకుంటున్నాడు అని జాలితో చూస్తూ తన యొక్క ప్రసంగాన్ని ప్రారంభం చేస్తున్నాడు. మరి ఆ ప్రసంగాన్ని ఏమని ప్రారంభం చేస్తున్నాడో మనం మొట్టమొదటి శ్లోకంలో చూస్తాం. సంజయ్ ఉవాచ్తో ప్రారంభం చేద్దాం. మనం రేపు చెప్పుకుందాం. ఇలా కొద్దిగా ఒక శ్లోకాన్ని మాత్రం చూద్దాం. సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. రేపు చెప్తున్నాం ఈ శ్లోకం.